తమ్ముడు అన్న అన్న సరే ఆనకాలం పంట మంచిగా పండింది కదా. అవునన్న ఈ సంవత్సరం పొలం పంట చేతికి మంచిగా వచ్చింది. ఏ సంగి పొలం కూడా చేద్దాం, అట్లనే ఇంకో 2 ఎకరాలు కౌలుకి చేద్దాం. సరే కానీ 2 ఎకరాలు ఇవ్వగలుగుతారే? ఈ బీరన్న బాప చెప్పిండ్రా, నేను పోయి అడిగేస్తా. అవునా? సరే అన్న అడిగిరా. సరే మౌనా ఇక రాయే. ఏందక్క పిలిచినావు? అదే చెల్లె, ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కదా, మరిదిని తీసుకురమ్మని చెప్తామని పిలిచిన. సరే చెప్తాక్క. బావా కూరగాయలు అయిపోయినాయట తీసుకురాపు. సరేనా, ఇంతకీ ఏం కూరగాయలు తీసుకురావాలి? ఏమున్నాయి, టమాటాలు, బెండకాయలు, ఆకుకూరలు ఏమన్నా ఉంటే తీసుకురా. సరేనే తీసుకొస్తా. సరే. భూమి చెప్తున్నావా పాలకిస్తున్నావా? అదే 2-3 అడుగుతారు. అవునా? దాన్ని ఇవ్వాలి ఎవరికైనా. మరి మీ కొడుకులు పెడుకులు చేయనంటారా? ఇప్పుడు ఎవరు చేసేటట్టున్నారు. నమస్తే. అదే అన్న పొలం కౌలుకి ఇస్తా అన్నారు కదా, కాముచ్చట అడుగుదామని వచ్చిన. పోయిన సంవత్సరం చూసి అడుగుతున్నావు కదా, సరే అట్లే చేసుకుని తీయ. అగో ఇదేంది మీరే ఇది వరకు మాట ఇత్తి కానీ ఇతడు అడుగుతున్నాను. మరి ఆయనతో ఎట్లా? ఆయనతో మాట్లాడుతావా? సరే అన్న మంచిది, పంట చేతికి రాగానే నీ పాలనికి అప్ప చెప్తా. నేను పోయేస్తాను. సరే అవునా? ఇవ్వవే కూరగాయలు తీసుకొచ్చిన. అదేంది నాకు ఇస్తాను, మీ వదినకి పో. మీ వదిన మంచిగా ఉంటుంది కదా కూర. అలాగా? ఏదో ఒక్కసారి కూర మంచిగా లేదు అన్నందుకు ఇక కూర అంటేనే అండవానే నువ్వు. అంతది అందుకు మనసులో ఏం పెట్టుకోవద్దు. సరే. నువ్వు కూడా మంచిగా అంటుతావే. అబ్బో మమ్మీ అన్న బీరన్నతో మాట్లాడినరా, కౌలుకు మనకే ఇస్తాను. మంచిదన్న, ఈసారి ఏడాదికి 2 పంటలు ఇద్దాం. సరేరా. అరే తమ్ముడు, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, నచ్చిన దేవునికి బోనం తీయాలి. శీలని బావని వెళ్తాం, సరేనా? సరే అన్న, ప్రతి ఏటా చెల్లె బావ రానే పట్టాయి, ఈసారి కూడా వెళ్దామే. బోనం చెల్లెనే ఎత్తాలే అంతే. ఏంది మరిది, ఏం మాట్లాడుతున్నావు? ప్రతి ఏటా మీ చెల్లెనే బోనం ఎత్తాలా? ఇంటికి పెద్ద కోడలు నేనే, ఈసారి బోనం నేనే ఎత్తాలే. మీకే ఉన్నదా గారాల చెల్లె? రాఖీ పండుగ వచ్చినప్పుడు ఆ వచ్చేదాకా రాఖీ కట్టేదాకా మమ్మల్ని అవగారింటికి పంపనే పంపరు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి బోనం నువ్వే ఎత్తాలే. సరే తీయే, ఈసారి నువ్వే బోనం ఎత్తు. కానీ ప్రతి పండక్కి మా చెల్లె మన ఇంటికి వస్తుంది. మా అత్తది పొద్దు బాగానే పోయినట్టుందిగా, ఎండ బాగానే కొడుతుంది. రాయంతా దవ కలిసి ఇంటికి పోవాలి. ఏం మోహన్ రెడ్డి మళ్ళా నిలబడేది ఉందా ఏమన్నా మళ్ళీ దేనికన్నా? ఇక ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలది నీకు ఎక్కువ తినాలి. సరే నువ్వు చేసినోని నేను కాదంట, నేను నచ్చినట్టు అందరు కావాలన్నట్టే ఉన్నారు. ఏమో ప్రజలు ఆశీర్వదిస్తే ముందుకు అర్థమని ఆలోచన ఉంది. ఏ ఓలైనా అదనకు. ఈయన ఇంకా అత్తలేడు కదా, తాను చేసి బువ్వ కూరని వండుతా.
ద్రోహం చేసినవే. బావా నువ్వు చూసింది నిజం కాదు. అసలు ఏం జరిగిందంటే నేను నిన్ను కల్లా చూసినా, నువ్వు నాకేం చెప్పదు. ఉండు, నీ అన్నకు నేను ఫోన్ చేసి చెప్తా. ఏంది బావా, ఎందుకు రమ్మను ఇంత అర్జెంటుగా? నీ చెల్లా ఇంకొకటితో నా ఇంతనే సంబంధం పెట్టుకున్నది. ఏంది బావా నువ్వు మాట్లాడేది? నా సెల్ అసొంటిది కాదు. నా కళ్ళ ముందే జరిగింది ఘోరం. ఈ సెల్లర్ మీరు తీసుకొని వెళ్తారా? నేను ఇంతకు వెళ్ళి ఊరు వేసుకొని సావన్నా? అయ్యో బావా, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు నంగరాజులానా నువ్వెంతో మంచిదని అనుకున్నావే. నువ్వు ఇంకో అంతోని కొత్తాపరం చేస్తావని అనుకోలే. సూపు అమాయకురాలు లేకున్నా చెల్ల పెద్ద అదే. అబ్బో వదిన, ఎందుకు నువ్వు కూడా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు? నేను ఏ తప్పు చేయలేను వదిన, నన్ను నమ్మండి. అది ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముంగర ఉండదు. ఏమయ్యా ఇంట్లో కూడు లేకనా? రమ్మాను, ఏదో ఒక మూలకు పౌని మనుషులకు వాడి ఉంటది. లేకపోతే ఎడిగిపోతుంది. అన్నలే ఆ ప్రపంచమాయే. చెల్లే రారా మన ఇంటికి పోదాం. మొగుడున్నాక పరాయి మొగంతోని సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? వదిన, దైవ సాక్షి చెప్తున్నా, ఆ అబ్బాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు వదిన. అబ్బో నువ్వెందుకు చెప్తావులే? దొంగోడు దొంగతనం చేసినా ఒప్పుకుంటాడా? నువ్వు గంతే. పైస కోసమా లేక పడక సుఖం కోసమా? ఒక్కసారి నీ చీర పైకి లేపవే. ఎందుకు వదిన? నీ కాళ్ళకు ఎంట్రుకలు ఎట్లున్నాయో చూస్తా. వదినా వెంట్రుకలు బాగానే ఉన్నాయి కదా, కోరికలు కూడా బాగానే ఉంటాయి. నాకేముండాయి కోరికలు. ఆహా అట్లనా? కోరికలు లేవా? నేను చూస్తా కదా.
ఎంత మస్తున్నవే నల్ల తాసు లెక్క. నువ్వే మొగనివైతే మీ అన్నం కాకుండా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. నడ లోపలికి. ఉన్నావే కొన్ని నీళ్ళు తీసుకురా. అరే ఎంతసేపే దుబాయ్ పడైతుంది ఇడా. వినబడతలే ఇంట్లో వాళ్ళారా నీళ్ళు పడతారు. అయినా నీళ్లు నిన్నెవరు తెమ్మన్నారు? నేను తేకపోదునా? అట్లా కాదు వదిన, దూపు అవుతుందంటే. ఏం చెప్తున్నావు? ఇంట్లో అయినాడు. అబ్బా ఆడిదానా, కడుపు ఎవరు చేసిరే? మొగడా లేకపోతే రంకు మొగడా? అన్నా మాట్లాడన్నా, నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను ఏ తప్పు చెయ్యలేనన్నా, నన్ను నమ్మన్నా. అన్నా నువ్వన్నా నమ్మన్నా, నేను ఏ తప్పు నేను చెయ్యలేదన్నా. చేసిందంతా చేసే మంచిగా ఎందుకు పాపేసి కడుపు అనవసరంగా మా పరువు తీస్తున్నావు. ఇది అందుకే వచ్చింది, మన పరువు తీయడానికే వచ్చింది. నేనే తప్పు చెయ్యలేనన్నా, నన్ను నమ్మరన్నా. నువ్వు తప్పే అయిపోతే ఆ కడుపు ఎట్లా వచ్చిందే? వదిలేనంటే అట్లా అంటున్నాను. సొంత చెల్లని మీరు కూడా నమ్మరా అన్న? మీ రక్తం మీద మీకు నమ్మకం లేదా? బావనే కలర్ చూసిందట. బావేం చూడలేదు. బావనే చెప్పింది కదా కలర్ చూసినాడే. బావ చెప్పిందంత అబద్ధం అన్నా. నేనే తప్పు చెయ్యలేనన్నా. ఓ ఈమె చెప్పేటి అన్ని నిజాలట. నేనేం చేస్తానని నమ్ముతానన్నా, నేను చచ్చిపోవాలి. భూమికి పరువు నీలాంటోళ్ళు. కడుపునున్న బిడ్డ ముట్ట మునిగి ఫస్ట్ పోయి సాపు. నిజం తెలితే తల కొట్టేసినాడు కాదు, ఇంటి విలువ పోదా? ఊళ్ళే తలెత్తుకు ఎట్లా తిరుగుతారు? ఏం చూస్తున్నావు? ఊరంతా తీసుకొచ్చి 5 నెలలు సీమంతం చేస్తావా? నల్లమొక్కదా నువ్వు మా తోడ పెట్టావని చెప్పుకోవడానికి ఇచ్చేది పంపిస్తానే అసలు.
బావా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అన్నా అసలు నా వల్ల ఈ తప్పు జరిగింది. అసలు ఏం జరిగిందంటే అరే నువ్వు లోపలికి ఎందుకు వచ్చినావురా? తలుపులు ఎందుకు ఎత్తున్నావు? అరే లోపలికి ఎందుకు ఎత్తున్నావురా? సిరి ప్లీజ్ సిరి ప్లీజ్ ప్లీజ్ సిరి ప్లీజ్ సిరి ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ నో అనకు సిరి ప్లీజ్ సిరి సిరి ప్లీజ్ సిరి 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 ప్లీజ్ సిరి. దొంగ సచ్చినోడా, ఏమనుకుంటున్నావు నా గురించి? బయట సంపద ఏమనుకుంటున్నావు? చెల్లె నిజం తెలియక నిన్నెన్నో తిట్టిన, ఎంతో అవమానించిన, అనరాని మాటలు. నేను పాపాత్తులు చెల్లె, పాపాత్తు. నా తప్పై జరలేదు, క్షమించిన చెల్లె. అన్నా నన్ను క్షమించురా. నేను అనవసరంగా తిట్టిండ్రా నేను. మమ్మల్ని క్షమించమ్మా. మేమే తెలియదు. తప్పుగా అనుకున్నాం సిరి. బావా పొరపాటు జరిగింది. మేము చెల్లెని కష్టపెట్టుకున్నాం. నన్ను క్షమించు బావా. అరే బావా వదిన, ఎప్పుడు మిమ్మల్ని వదిన అనుకోలేదు. నా అమ్మతో సమానం. ఊరుకోరా. అన్న లోపలికి పోదాం బాబా సిరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలిపొద్దు ఛానల్. చూసిరు కదల్లా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, గంటను మాత్రం కొట్టండి.